హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే కన్నయ్య వ్లాగ్స్. చాలా రోజుల గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నానండి. అలాగే నేను ఒక స్టోరీ వీడియో కూడా అప్లోడ్ చేశాను, టైం ఉంటే చూసేయండి. ఈరోజు మా ఇంట్లో చేసిన కర్రీ చేపల కర్రీ అంటే అలా ఇలా కాదండి, దీన్ని మా సైడు పిడిపి అంటారు, చేపల పిడుపు. కోర్స్ ఒక రకంగా ఫ్రై అని కూడా అనొచ్చు అనుకోండి. ఇంకా లేట్ ఎందుకు, మనం ప్రాసెస్ చూసేద్దాం. వీటిని మా ఆంధ్రాలో గొరకలు అంటారు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా ఫ్రీజ్ అయిపోయినాయి, కానీ నో ప్రాబ్లం. ఈ ప్రాసెస్లో మనం వీటిని బాయిల్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే అవి ఇలా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంచేసి చేపల్ని కొంచెం చల్లారనివ్వాలి. అవి చల్లగా అయ్యేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. మసాలాలోకి నేను చూపించినట్టు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మంచి స్మెల్ కోసం ఒక ఇలాచీ కూడా వేసుకుని పేస్ట్ పట్టుకోండి. పేస్ట్ అయిన వెంటనే మనం చేపలు చల్లారిపోతూ ఉంటాయి కదా, వాటిని మనం నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం అంటే ముళ్ళని సపరేట్ చేసేసారు. పైన లేయర్ కూడా వచ్చేస్తుంది. ఫిష్ స్కిన్ ఉంటుంది కదండి, ఆ స్కిన్ లేయర్ వస్తుంది. మనం చేపని ఇలా సపరేట్ చేసుకుని ముళ్ళు సపరేట్ చేసి కొంచెం జాగ్రత్తగా చేయండి, ముళ్ళు చేతికి గుచ్చుకుంటాయి. ఫైనల్గా నేను చూపించిన విధంగా ముళ్ళన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ ఒక ముళ్ళుని చూడండి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే మనం దీన్ని స్మాష్ చేసి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు తినేటప్పుడు మనకి గుచ్చుకుంటాయి అన్నమాట. ఫైనల్గా మనం ముళ్ళన్నీ తీసేసిన తర్వాత ఈ మిశ్రమంలో మనం స్పైసెస్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మీకు ఇష్టం ఉంటే 2 గుడ్లు కూడా వేసుకోవచ్చు ఇదే మిశ్రమంలో. లేదు అంటే మనం ఫ్రై అవుతున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని ఇందులో వేసేసుకుందాం. చూడ్డానికి ఇలా ఉందని భయపడకండి. అది కొంచెం కొంచెంగా నీరు తగ్గే కొద్దీ చూడటానికి లైక్ ఎగ్ ఫ్రైలా తయారవుతుంది. భయపడకండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీలైతే ట్రై చేయండి. మా ఆంధ్రాలో చాలా వరకు ఇలానే చేసుకుంటారు. ఈ రకం చేపలు కూడా అంటే టేకు పిడుపు, సొర పిడుపు లైక్ అలా చేసుకునేవాళ్ళు. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్కి మనకి ఫ్లఫీగా అయిపోతుంది. ఇలా ఎగ్ ఫ్రై తెలుసు కదా మీకు, ఎగ్ ఫ్రైలా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఎగ్ మనం స్టార్టింగ్లో కాకుండా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఆంధ్రాలో అయితే చేపల్ని ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తామండి. అంటే రకరకాలుగా వండుకుంటాం. ఓన్లీ చేప అంటే పులుసు కానీ, గ్రేవీ కానీ, మసాలా కానీ, ఫ్రై కానీ లాగే కాకుండా ఇలా కూడా వండుకొని తింటాం. చాలా బాగుంటాయి. అందుకే మాకు చేపలంటే చాలా ఇష్టం. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.